కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. హృదయం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై నెక్లెస్ రోడ్లో అవగాహన రన్ జరిగింది. జలవిహార్ నుంచి ప్రారంభమైన పరుగును సినీ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, మిస్ యూనివర్స్ తెలంగాణ మిస్సెస్ కస్వి, మల్లారెడ్డి విద్యాలయాల వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. డోస్ అప్ ఆన్ స్పోర్ట్స్, నాట్ ఆన్ డ్రగ్స్ పేరిట జలవిహార్ నుంచి ప్రారంభమైన పురుగు పీపుల్స్ ప్లాజా నుంచి సంజీవయ్య పార్క్ మీదుగా తిరిగి జలవిహార్ వరకు కొనసాగింది. ఈ రన్లో యువతీ యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయి వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు, యువతలో అవగాహన కల్పించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని మల్లారెడ్డి విద్యాలయాల వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి తెలిపారు. రన్ ఫర్ ఏ సస్టైనబుల్ టుమారో అనే నినాదంతో మేడ్చల్, నిజాంపేట్, హిల్ కౌంటీ కాలనీ వాసులు 5K పరుగు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన కాలుష్య నియంత్రణ మండలి అధికారి వి ప్రసన్న కుమార్, ఈఓడబ్ల్యూసీఐ ఉపేందర్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ పరుగు ద్వారా కాలుష్య నియంత్రణ, స్థిరమైన జీవన విధానాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించారు. నో డ్రగ్స్ అనే ఈ కారణానికి అందరు వచ్చినాము, అందరు గ్యాదర్ అయినాము. ఇది మనకు కావాల్సింది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మనం చూస్తుంటే మనం ఒక విధంగా మనము ఒక డెవలప్మెంట్ టెక్నాలజీ వైపు చూస్తుంటే పిల్లలకి ఏమో అర్థం కాకుండా వాళ్ళకి స్ట్రెస్ తీసుకొని ఏది చేయాలని తెలియక వాళ్ళు ఏదో డ్రగ్స్ తీసుకొని వాళ్ళు ఏదో మంచిగా అయితే హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నారు. కానీ అట్లా కరెక్ట్ కాదు. యూనో మేనేజ్మెంట్స్ అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కి చాలా జాగ్రత్త ఉండాలి. ఎడ్యుకేషన్ ఒక వైపు అంటే ఇంకొక వైపు మేము ఎక్కడైనా ఎవరైనా పాకెట్ లో ఉందా, లేకపోతే బయట నుంచి వచ్చి ఎవరైనా అమ్ముతున్నారా, అండ్ ఇట్లాంటి చాలా ఈవెంట్స్ మీరు కండక్ట్ చేస్తానే ఉండాలి. ఒక మంచి టాపిక్ కి మనం స్ప్రెడ్ చేస్తానే ఉండాలి. డోస్ అప్ ఆన్ స్పోర్ట్స్, నాట్ ఆన్ డ్రగ్స్ అనేది సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పైనే కాదు భారతదేశం పైన ఒక మహమ్మారి విరుచుకుపడుతున్నట్టుగా, కరోనా కంటే పెద్ద మహమ్మారి విరుచుకుపడుతుందంటే అది డ్రగ్సే. సో దాని వైపు చూడకుండా స్పోర్ట్స్లో వాళ్ళ ప్రతిభని చూపించాలనే ఒక ఉద్దేశంతో హృదయం ఫౌండేషన్ ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.